హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో అయితే మనం క్యాప్‌జెమినీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో, ఓవరాల్‌గా ఈ వీడియోలో వచ్చేసి 2 ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్ గురించి అయితే నేను షేర్ చేయబోతున్నాననమాట. సో, ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 2 అక్టోబర్ 2024 రోజైతే జరిగిందనమాట. సో, ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్‌తో స్టార్ట్ అయింది. అండ్ లేటర్ ఐడీ ప్రూఫ్ ఉంటది కదా! ఐడీ ప్రూఫ్‌నైతే చెక్ చేశారనమాట. సో, ఆఫ్టర్ దట్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ యాడింగ్ 2 నంబర్స్ యూజింగ్ హెచ్‌టీఎంఎల్ అండ్ జావాస్క్రిప్ట్ బటన్ ఆన్ క్లిక్ ఈవెంట్. సో, దీనికైతే మీరు జావాస్క్రిప్ట్ మీద థరోగా ఉంటేనైతే మిమ్మల్ని వెబ్ టెక్నాలజీస్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే అడిగారనమాట. సో, దీంట్లో మిమ్మల్ని హెచ్‌టీఎంఎల్ అండ్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసి దాంట్లో బటన్స్ ఉంటాయి కదా! వాటిని యూజ్ చేసి అయితే మీరు సమ్ కాలిక్యులేటర్ లాంటి ప్రోగ్రామ్ అయితే రాయాలని అయితే వాళ్ళు చెప్పారు. అండ్ ఆఫ్టర్ దట్ ఎంప్లాయీ డేటాబేస్ టేబుల్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. ఇట్ మీన్స్ ఒక స్కీమా అయితే ఇచ్చారు. సో, ఆఫ్టర్ దట్ క్వెరీ టు ప్రింట్ ది డిపార్ట్మెంట్ నేమ్స్ విచ్ అపియర్డ్ మోర్ దాన్ ట్వైస్. సో, దేనిదైతే కౌంట్ మోర్ దాన్ 2 ఉంటదో ఆ క్వెరీనైతే మీరు రాయాలనేది చెప్పారనమాట. అండ్ ఆఫ్టర్ దట్ క్వెరీ టు ప్రింట్ ఎంప్లాయీ నేమ్స్ హూస్ ఫస్ట్ నేమ్ డజంట్ స్టార్ట్ విత్ ఎనీ లెటర్ ఫ్రమ్ ఏ టు పి. సో, ఇదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఇంకొక క్వెరీ అనమాట. క్వెరీ టు ప్రింట్ హైయెస్ట్ సాలరీ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. సో, ఇది వాళ్ళు అడిగినటువంటి క్వెషన్స్ అనమాట. సో, వీటితో పాటు అంటే ఇంకా కొన్ని ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే అడిగారు. సో, అవైతే వాళ్ళు లేవనైతే చెప్పారనమాట. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఇక్కడ జరిగినటువంటి అంటే తప్పు అని కాదు గానీ, ఇక్కడ ఒక చిన్న మిస్‌కమ్యూనికేషన్ జరిగిందనమాట బిట్వీన్ ద ఇంటర్వ్యూయర్ అండ్ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి క్యాండిడేట్‌కి. అదేంటిదంటే అతను ఇంటర్వ్యూ అనేది ఇంట్లో తీసుకున్నాడు. సో, అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుతూ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి క్యాండిడేట్‌నైతే సరిగ్గా క్వెషన్స్ అడగకపోవడం, వాళ్ళిచ్చినటువంటి రెస్పాన్సెస్‌ని సరిగ్గా తీసుకోకపోవడం అనేది జరిగిందనమాట. సో, అలా ఏమైందంటే ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వితిన్ 30 మినిట్స్‌లోనే ఈ క్యాండిడేట్‌కైతే రిజెక్షన్ మెయిల్ అయితే వచ్చిందనైతే వాళ్ళు షేర్ చేసుకున్నారు. సో, ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. అండ్ ద సెకండ్ ఎక్స్‌పీరియన్స్ గూడా సేమ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ తోటి స్టార్ట్ అయింది. ఆ తర్వాత హాబీస్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ అనదర్ బ్రాంచ్ సమ్ రిలేటెడ్ క్వెషన్స్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు మెకానికల్ గానీ, సివిల్ గానీ, ట్రిపుల్ ఈ గానీ, ఈసీఈ గానీ, ఈఐఈ గానీ ఇట్లాంటి బ్రాంచెస్ అయితే మాత్రం మిమ్మల్ని వాటి రిలేటెడ్ క్వెషన్స్ అయితే కొన్నైతే అడిగారు అని అయితే చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఆఫ్టర్ దట్ డీఎస్ఏ క్వెషన్స్ అబౌట్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గోరిథం డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ స్టాక్, క్యూ, లింక్డ్ లిస్ట్ డెఫినేషన్స్ అండ్ టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్, బీఎఫ్ఎస్ వర్సెస్ డీఎఫ్ఎస్ విచ్ ఈస్ బెటర్, టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్టింగ్ ఆల్గోరిథమ్స్. సో, దీంట్లోనైతే మీకు ఇక్కడ మెయిన్‌గా డీఎస్సీనైతే స్ట్రెస్ చేశారనమాట. కోడింగ్ పార్ట్ అడగలేదు. బట్ బేసిక్ డెఫినిషన్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అండ్ వాటితో పాటు స్టాక్ ఫంక్షనాలిటీ, క్యూ ఫంక్షనాలిటీ, లింక్డ్ లిస్ట్ ఫంక్షనాలిటీ అండ్ వాటి క్రియేషన్ మెథడ్స్ ఇన్ ద సెన్స్ అంటే ఎలా క్రియేట్ చేయాలి అనేది వాళ్ళనైతే అడిగారనమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆహ్, రౌటింగ్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి కదా! బీఎఫ్ఎస్, డీఎఫ్ఎస్ వాటిల్లో విచ్ ఈస్ బెటర్ అండ్ వై అనే క్వెషన్ అయితే అడిగారనమాట. ఆ తర్వాత సార్టింగ్ ఆల్గోరిథమ్స్‌వి స్పేస్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీస్ గురించి అయితే అడిగారు. సో, దాంట్లో మీకు ఏది ఫాస్టెస్ట్ ఆల్గోరిథం, ఎందుకు ఫాస్టెస్ట్ ఆల్గోరిథం, సో, దాంట్లో బిగ్ ఓ నొటేషన్స్, ఒమేగా నొటేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! వీటినైతే మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఎస్‌క్యూఎల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ అండ్ యూనిక్ కీ, ఆస్క్డ్ టు రైట్ సమ్ క్వెరీస్ ఇన్ దట్ చాట్ బాక్స్ అండ్ డేటాబేస్ డెఫినిషన్ అండ్ టైప్స్. సో, అంటే ఈ ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ క్వెరీస్ అనేది కామన్‌గా అడుగుతున్నటువంటి క్వెషన్స్ అనమాట. ఈ 2 ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్‌ని మనం గనుక కంపేర్ చేసుకుంటే. సో, వాటినైతే మిమ్మల్ని చాట్ బాక్స్‌లో రాయమంటారు. మీరు బ్రౌజర్ అట్లాంటిది ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉండవు అనైతే మనకి క్యాండిడేట్ ద్వారా తెలుస్తుందనమాట. అండ్ ఆఫ్టర్ దట్ జావా కోడ్ టు ఫైండ్ ది ఈవెన్ నంబర్, ఊప్స్ కాన్సెప్ట్స్, టైప్స్, ఇన్హెరిటెన్స్ టైప్స్. సో, ఇవైతే బేసిక్ క్వెషన్స్ అడిగారనమాట. సో, ఇక్కడ మీకు ఈవెన్ నంబర్ అన్నాడు కదా! ఈవెన్ నంబర్‌లో మీరు బిట్ మానిప్యులేషన్ యూజ్ చేసైతే కనుక్కోవడానికి ట్రై చేయండి. ఇట్లాంటి చిన్న చిన్న సింపుల్ ప్రోగ్రామ్స్ ఇస్తే ఎందుకంటే అక్కడ టైం అనేది తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవుతది కదా! ఇట్ ఆల్సో యాడ్స్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ. సో, మీరు పర్సెంటైల్ యూజ్ చేస్తే అది కొంచెం లేట్‌గా అవుతది కాలిక్యులేషన్. సో, అట్లాంటి దగ్గర మీరు ఇంప్రెషన్ కొట్టడానికైతే ట్రై చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే అడిగారనైతే ఆ క్యాండిడేట్ అయితే చెప్తున్నారనమాట. సో, ఇది ఓవరాల్‌గా 2 క్యాప్‌జెమినీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్. సో, ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.